మన్మోహన్ సింగ్ గారు ఇప్పుడు పాకిస్తాన్లో గోవా అనేటువంటి ప్లేస్లో ఆయన పుట్టి ఇంటర్మీడియట్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. తర్వాత డిగ్రీలో ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాడు. తర్వాత డీఫిల్ చేశారు. ఆయన ఎంఏ ఎకనామిక్స్లో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాడు. బిఏ ఎకనామిక్స్లో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాడు. తర్వాత ఫారెన్ యూనివర్సిటీ వెళ్ళి ఆనర్స్ డిగ్రీ చేశాడు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో జాన్ రాబిన్స్ అని ఒక ప్రొఫెసర్ ఆయన గురించి చాలా ఎక్సలెంట్ వర్డ్స్ రాశాడు. మన్మోహన్ సింగ్ అనే వ్యక్తి ఒక స్టూడెంట్ కాదు, ఒక ఆర్థిక రిఫార్మిస్ట్ అని ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం రాశాడు నికోలస్ కల్దార్ అని ఇంకొక ప్రొఫెసర్ ఏం చేశాడంటే ఆ యూనివర్సిటీలో స్టూడెంట్స్ బెస్ట్ స్టూడెంట్కి తనని పరిగణించి భారతదేశ ప్రభుత్వానికి ఒక లెటర్ రాశాడు. ఫైనాన్స్ సెక్రటరీగా లేదా ఫైనాన్స్ దాంట్లో డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇవ్వండి అని ఒక నికోలస్ కల్దార్ అనేటువంటి అతను ప్రొఫెసర్ ఇండియన్ గవర్నమెంట్కి లెటర్ రాశాడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి. చదువు అయిపోయిన తర్వాత యుఎన్ అతనికి జాబ్ ఆఫర్ చేసింది, ఢిల్లీ యూనివర్సిటీ జాబ్ ఆఫర్ చేసింది, అంక్టాడ్ వాళ్ళు జాబ్ ఆఫర్ చేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు జాబ్ ఆఫర్ చేశారు. అయినా సరే ఆయన పంజాబ్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యారు. ఎందుకంటే తనకి కమిట్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళ రాష్ట్రం కాదు కాబట్టి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో అక్కడ 2 years PhD అయిపోగానే మన్మోహన్ సింగ్ గారు ఏం చేశారట, మళ్ళీ అక్కడ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ పాలసీ మీద థీసిస్ చేసి అక్కడ ఆయన PhD చేస్తుండగానే మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జాబ్ ఆఫర్ పోయింది. మళ్ళీ అంక్టాడ్ వాళ్ళు జాబ్ ఆఫర్ ఇచ్చారు, మళ్ళీ ఢిల్లీ యూనివర్సిటీలో జాబ్ ఆఫర్ ఇచ్చారు. కానీ ఈసారి ఆయన ఇండియన్ గవర్నమెంట్తో జాయిన్ అవుదాము ఉద్యోగంలో అనుకునేసరికి పంజాబ్ యూనివర్సిటీ వాళ్ళు గొడవ చేశారు. ఏమని, PhD అయిపోయిన తర్వాత 2 years మాతో ఉద్యోగం చేయాలని అగ్రిమెంట్ చేసుకున్నాడు, ఇతను మా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేయాల్సిందని ఒక యూనివర్సిటీ కొట్లాడింది అతని ఫ్యాకల్టీ కోసం. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఫర్ ట్రేడ్ అండ్ అగ్రిమెంట్ అండ్ డెవలప్మెంట్ ఏదో ఉంటుంది, ఓకే, అంక్టాడ్ అంటారు. ఈ అంక్టాడ్ వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ ఈయనకి లెటర్ రాశారు, మా దగ్గర జాయిన్ అవ్వమన్నారు. సో మళ్ళీ ఆయన అంక్టాడ్లో జాయిన్ అయ్యారు న్యూయార్క్లో. అక్కడ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఏదైతే ఉందో ఇక్కడ అమర్త్ సేన్ లాంటి పెద్ద పెద్ద వాళ్ళు చదువుకున్నటువంటి కాలేజ్ అదే, దాంట్లో ప్రొఫెసర్గా చేరమని అతనికి ఆఫర్ వచ్చింది. సో ఆయన వచ్చి ఢిల్లీ యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు. 1960లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ సిలబస్ చేయమని మన్మోహన్ సింగ్ గారికి చెప్పారు. డి స్కూల్లో పనిచేస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ టైము భారతదేశం ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి ఆయనకు ఒక కాల్ పోయింది, నువ్వు వచ్చి ఇమ్మీడియట్గా మా దగ్గర జాబ్ జాయిన్ అయ్యమని. సో ఈసారి ఆయన కాదని లేకపోయాడు. ఆయన యొక్క ప్రభుత్వాన్ని సెట్ చేసేటువంటి బాధ్యత ఆయన మీద పడింది ఆ రోజు నుంచి.